ఒక చిన్న గ్రామం మధ్యలో పెద్ద బావి ఉండేది. ఆ బావిలోని నీటిని ఉపయోగించే గ్రామస్తులంతా బ్రతికేవారు. అదే ఊరిలో ఉన్న ఒక రైతు ప్రతిరోజు బావి దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకెళ్ళేవాడు. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తున్న రైతు చాలా ఆనందంగా తన జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు రైతు ఎప్పటిలా బావిలోని నీళ్లు తోడుతుండగా అతని చేతుల్లో నుండి కంచు గిన్నె బావిలో పడి మునిగిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. అప్పుడే బావిలోంచి ఒక జలదేవత ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో ఒక బంగారు గిన్నె పట్టుకుని రైతుని ఇలా అడిగింది, "ఈ గిన్నె నీదేనా?" దానికి రైతు, "కాదు తల్లి, ఇది నాది కాదు" అని నిజాయితీగా సమాధానం చెప్పాడు. ఆమె మళ్ళీ ఒక వెండి గిన్నెను బావిలోంచి తీసి, "ఇది నీదేనా?" అని అడిగింది. దానికి రైతు మళ్ళీ నిజాయితీతో, "లేదు తల్లి, ఈ గిన్నె నాది కాదు" అని చెప్పాడు. మూడోసారి జలదేవత రైతు యొక్క కంచు గిన్నెను చూపిస్తూ, "ఇది నీదేనా?" అని అడిగింది. రైతు చాలా సంతోషపడుతూ, "అవును తల్లి, ఇది నాదే" అని చెప్పాడు. రైతు నిజాయితీకి సంతోషించిన జలదేవత అతనికి అతని గిన్నెతో పాటు బంగారు, వెండి గిన్నెలను కూడా బహుమానంగా ఇచ్చింది. ఈ కథ మనకి చెప్పే నీతి ఏమిటంటే, మనం నిజాయితీగా ఉంటే మనకి ఎప్పుడూ మంచి ఫలితాలే లభిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.